Good evening, Andy. Praise the Lord. Once again, let's do praise and worship as a family, a Facebook Live family. Let's do the family prayer. Thanking God for what He is going to be reigning on this earth. We are going to be in His reign. So let's all imagine the big picture of what He's going to do for all of us. రండి, దేవుని యొక్క ప్రవచనం ప్రకారంగా మనని కాచి కాపాడి విడిచేయడబాయిన దేవుడు, తిరిగి వస్తానని చెప్పిన దేవుడు, అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం. మాట ఇచ్చి నెరవేర్చే దేవుని కలిగి ఉన్నాం. అటు గొప్ప దేవుడి యొక్క సంరక్షణలో, పోషణలో, కాపుదలలో ఉంటున్నాము. దినదినము ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే ఈ రోజంతా కాచి కాపాడాము. మరి ఎన్నో డ్రైవింగ్లు, బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చాము. మరి రోజంతా పనులు చేసుకొని అలసట, కానీ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించినప్పుడు మనం ఓన్గా కాపాడుకోలేము, రక్షించుకోలేము. ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దూతలు మనని కాపాడుతున్నారు కాబట్టే మనకి క్షేమం ఉంది. సో ఆయన ఎంతైనా స్తుతులకు పాత్రుడు. మరి ఈరోజు నా పోర్షన్ లెట్ us రీడ్ రెండో దినవృత్తాంతములు 15వ అధ్యాయము మరి 2వ వచనం నుంచి చదువుతున్నానండి. 2 Chronicles 15th chapter. And the Spirit of God came upon Azariah, the son of Oded, and he went out to meet Asa and said unto him, Hear ye me, Asa, and all Judah and Benjamin. Lord is with you while ye be with him, and if ye seek him, he will be found of you. For if we forsake him, he will forsake you. Now for a long season Israel hath been without the true God, and without a teaching priest, and without law. But when they in their trouble did turn unto the Lord God of Israel, and sought him, he was found of them. And in those times there was no peace to him that went out, nor to him that came in, but great vexations were upon all the inhabitants of the countries. And nation were destroyed of nation, and city of city, for God did vex them with all adversity. Be ye strong therefore, let not your hands be weak, for your work shall be rewarded. And when Asa heard these words, and the prophecy of Oded the prophet, he took courage, and put away the abominable idols out of all the land of Judah and Benjamin, and out of the cities which he had taken from Mount Ephraim, and renewed the altar of the Lord that was before the porch of the Lord. తెలుగులో కూడా చదువుతున్నాను. ఆ కాలమున దేవుని ఆత్మ ఒదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా, అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఈలాగు ప్రకటించెను. ఆసా, యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షంన నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడైన ఉపదేశము చే యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలులకు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఆ కాలములలో దేశములో కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలము కలిగిన గనుక తమ పనిపాటలు చక్కబెట్టుకొనుటకై తిరుగు వారికి సమాధానం లేకుండెను. దేవుడు జనములను సకల విధమైన బాధలతోనూ శ్రమపరచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ఈ అధ్యాయం అంతా చదువుకున్నప్పుడు మరి ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరుగుతున్న విషయాలు కూడా అవే. కరోనా వల్ల మరి ఎంతో దేవుణ్ణి వదిలి విడిచి మన కార్యాలలో బిజీగా అయిపోయి ఉన్నారు. ఎప్పుడైతే ఆయన యొద్ద మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షం నుండును. ఈరోజు మనకు ప్రశ్న, మనం ఎవరి పక్షాన ఉన్నాం? మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును.
మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించు. ఎంత మంచి ఒక వార్నింగ్ లాంటి మాట ఇది చదువుతున్నప్పుడు. నిజమే, మరి తమ శ్రమయందు వారి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమైన. ఆ కాలములో దేశముల కాపరస్తులందరిలోనూ గొప్ప కల్లోలము కలిగిన గనక తమ పని పాటలు చక్కబెట్టుకున్నట్టయి తిరుగు వారికి సమాధానం లేకుండెను. మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మన వైపు తిరిగేది. ఇప్పుడు మనందరం ఆయన వైపు తిరిగి ఆయన ఒక్కరే ఈ కరోనాను తరలించగలరు. ఆయన ఒక్కరే మనకు సంతోషం, సమాధానం, ఆరోగ్యము, నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించగల సర్వశక్తుడైన దేవుడు యేసయ్య ఒక్కరే. ఆయన వైపు మనం తిరుగుదాం, ఆయనను అడుగుదాం. ఆయనను నా పేరు పెట్టిన ప్రజలు నా వైపు తిరిగినప్పుడు నేను వారి వైపు తిరిగి వాళ్ళని స్వస్థపరుస్తాను, వాళ్ళ దేశాన్ని స్వస్థపరుస్తానన్న వాగ్దానం ఉంది. మరి పాపులను వెతికి రక్షించుకొనుటకే మరి మహాదేవుడు, గొప్ప దేవుడు మరి ఈ లోకానికి యేసయ్యగా నరరూపం దాల్చి వచ్చారు. మనను విడుదల చేయడం, పాప రోగం నుంచి, భయంకర తెగుల నుంచి, మరి ఎలాంటి చీకటి అంధకార శక్తులు ఆయన బిడ్డల్ని కదిలించక, కష్టపెట్టక, నష్టపెట్టక ఉంచడానికి మరి ఆయన ఈ గొప్ప ప్రేమను చూపించినారు ఆ సిలువలో. రండి, మరి ఆయన వైపు తిరుగుదాము. ఆయన మన సమయాన్ని, మన ధనాన్ని, మన తలాంతులు సమస్తము ఆయన ఇచ్చినవే. మరి ఆయనకు మనం సమర్పిద్దాము, ఆయన స్తుతిద్దాము, ఆరాధిద్దాము. రండి, మరి నాతో పాటు కొన్ని పాటలు పాడుకుందాము. దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు. మరి ఈ పాట మీ అందరికి వచ్చినట్లయితే మీరు కూడా పాడండి. 2 వచనాలు పాడుకోండి. దేవుడు మీకు ఎల్లప్పుడూ, దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు. దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు.
చాలా పాత పాట. దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. ఎప్పుడు ఏదెన్లో ఆదాంతో ఉన్నాడు, హానోకుతో ఉన్నాడు. మరి దైవాజ్ఞను శిరసాహించిన అబ్రహాము మరి వాగ్దాన పుత్రుని అడిగినప్పుడు మరి మొరియా పర్వతం మీద మరి బలిగా కొనిపోయినప్పుడు ఉన్నాడు. మరి యోసేపు తన సొంత అన్నదమ్ములతో ద్వేషించినప్పుడు కూడా మరి దేవుడు ఉన్నాడు. దేవుని భయంలో మరి గుంటలో వేయబడిన యోసేపు రాజనగరిలో మరి ఎంతో గొప్ప స్థానాన్ని పొందుకున్నప్పుడు కూడా మరి ఆయనతో పాటు దేవుడు ఉన్నాడు. శోధనలో పడిపోకుండా మరి చెరసాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. ఈ రోజున మనం కూడా ఎన్నో బంధకాలలో, శోధనలో, కష్టాల్లో మరి ఎన్నో పరీక్షల గుండా మనం వెళ్తున్నాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నందుకే మరి ఇవన్నీ జరుగుతున్నాయి. మరి సువర్ణం వలె మనని బయటికి తీసుకొచ్చే దేవుడు. ఏ కష్టాలు, శోధనలు రాకపోతే క్రైస్తత్వం కాదు. సుఖంగా బెడ్ ఆఫ్ రోజెస్ కాదు మన క్రైస్తవ జీవితం. శోధనలు, పరీక్షలు, మరి సహనంతో, విశ్వాసంతో మనము ఆ శోధనలన్నీ గెలుచుకొని మరి మనం దాన్ని బయట నుంచి తీసుకొని వచ్చే దేవుడు, చూచుచున్న దేవుడు, కొనికి నిద్రపోని దేవుడు మనకున్నాడు గనక సింహపు బోనులో దానియేలుతో, షడ్రకు మెషకుతో అగ్ని మంటల్లో దేవుడు వారికి తోడుగా ఉన్నారు. అగ్నిగుండంలో వేయబడినప్పుడు నలుగురిగా కనబడిన దేవుడు. మరి పౌలు బంధింపబడినప్పుడు, పేతురు చెరలో ఉన్నప్పుడు, అపోస్తులు విశ్వాసులు హింసింపబడినప్పుడు వారంత హింసలు మనం పడుతున్నామా? ఎంతగా క్రీస్తు కొరకు, యేసయ్య కొరకు మరి ఎంతగా సాక్షులుగా నిలబడ్డారు. మరి అలాంటి అమర జీవులు మరి యేసు ప్రభు కొరకు మరి సిలువలో కార్చిన విలువైన రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్నారు వాళ్ళు. మరి ఈ రోజున మనకు కూడా జ్ఞాపకం రావాలి. మరి ఆ సిలువ మరణం ద్వారానే మనమందరం విమోచింపబడిన ఈ శ్రమలు ఇవన్నీ కూడా తప్పకుండా దే విల్ ఎండ్ వన్ డే. దే ఆర్ గోయింగ్ టు ఎండ్. దే ఆర్ నాట్ ఫర్ లాంగ్, ఫర్ ఎవర్. దే ఆర్ గోయింగ్ టు ఎండ్ వన్ టైం. బట్ హౌ ఈజ్ అవర్ ఫెయిత్? హౌ ఈజ్ అవర్ ఫెయిత్? అండ్ ఆర్ వి లుకింగ్ అన్ టు జీసస్? దట్స్ వాట్. ఆయన వైపు తిరిగి ఆయన ఆలోచన కనిపెట్టుకొని ఆయనను మనము యోచన చేసినప్పుడు మరి తప్పకుండా ప్రత్యక్షమయ్యే దేవుడని మరి ఇప్పుడే మనం చదువుకున్నాం. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం. మరొకసారి మీరు కూడా ఆ చాప్టర్ అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. యేసు చావుందే సిలువపై నీ కోరకే, నా కోరకే, ఎంత గొప్ప శ్రమనోర్చెనో నీ కోరకే, నా కోరకే. యేసు చావుందే సిలువపై నీ కోరకే, నా కోరకే, ఎంత గొప్ప శ్రమనోర్చెనో నీ కోరకే, నా కోరకే. నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించెను. నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించెను. పాపము కడిగి మలినంబు తుడిచె, పాపము కడిగి మలినంబు తుడిచె,
శిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెనో నీ కొరకే నా కొరకే. మరి ఈ ఒప్పుదలను మనము నోటితో ఒప్పుకుంటే చాలు. యేసయ్యా నా హృదయంలోకి రా, నాకు ఈ శాంతిని దయచే, ఈ కష్ట సమయాల్లో నీవే నాకు దిక్కు. ఆకాశంలో ఆయన తప్ప మనకి ఎవ్వరు లేరండి. ఈ లోకంలో స్నేహితులు, బంధుమిత్రులు, అన్ని రిలేషన్షిప్స్ some conditions, they have some conditions, so they have relationship, but God he has loved us unconditionally. There is no condition, no dealing, no bargain with Lord Jesus Christ. ఆయన ప్రగాఢమైన అవధుల్లేని ప్రేమతో మరి ఆ సిలువలో he demonstrated his unconditional love for all of us, to save us, to give us an eternal life, a hope we have in him, because he has paid all the price which we deserved on the cross of Calvary. He has paid 2000 years ago. Now we are free. We can enjoy his love. We can enjoy the peace he is giving every day, the safety which he has given to us. Let us thank him. ఈ రోజులో ఎక్కువ సిలువ పాటలు పాడాలి, ఆయన ప్రేమను తలుచుకోవాలి. ఈ లోకంలో నీ కష్టాలు తలుచుకుంటూ కృంగిపోయే కంటే ఇంతకంటే గొప్ప శ్రమను మన కొరకు ఆయన ఓర్చుకున్నారు అని ఆ సిలువ ధ్యానాల ప్రేమను వ్యక్తం చేసే పాటలు మరి ఎందుకో పాడాలని మరి ప్రభు నన్ను ప్రేరేపించినారు కనుక నేను ఆ పాటలు సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి మనకంటే ముందుగా వెళ్ళెను, మన
మరి ప్రభు మన కొరకు కార్చారండి. మరి ఇట్టి గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు, అట్టి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మరి ఎంతో స్తుతించాలి, ఎంతో ఆరాధించాలి. మన ఆరాధన వాట్ ఎవర్ వీ హ్యావ్, వాట్ ఎవర్ వీ ఆర్, we want to give it to God. That is our offering, that is our worship to him. Really, when this session started, really I'm very blessed. ఇవన్నీ బాధలు, కష్టాలు ఏవి పుడుతు రాకుండా he has done great things for me, for you. Let us count the blessings instead of thinking about, మనం ఆలోచించుకొని ఏమి చేసుకోలేం. మనం ఆలోచించి థింక్ చేసి సైన్స్, టెక్నాలజీ, మనీ, నథింగ్ కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్ బిఫోర్ హిమ్, హిస్ పవర్. ఆయన శక్తిని మనము పోల్చలేము, దేనితో సరితూల్చలేము. అటు గొప్ప దేవుని కలిగి ఉన్నాం. నమ్ముదాం, విశ్వసిద్దాం, ఆయన వైపు చూద్దాం. ఇది ఒక చివరి పాట పాడుకొని ముగించుకుందాం. ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింపనాకు తరమా, విలువైన నీదు నామం పాడాలి హల్లెలూయా. ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింపనాకు తరమా, విలువైన నీదు నామం పాడాలి హల్లెలూయా. ఓ యేసు నీ దివ్య ప్రేమ సిలువే శరణం ప్రతి జీవికి, విలువే లేని మన జాలికి. సిలువే శరణం ప్రతి జీవికి, విలువే లేని మన జాలికి. కలుషము బాపిన యేసయ్యకి అలు పెరుగక ప్రార్థన చేయుదము. ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింపనాకు తరమా, విలువైన నీదు నామం పాడాలి హల్లెలూయా. ఓ యేసు నీ దివ్య ప్రేమ తరతరములలో నీ నామము, వరముల నొసగిన పైనామము. తరతరములలో నీ నామము, వరముల నొసగిన పైనామము. అరయగారు దెంచావయ్య, మొరలిడుదును మదిలోనేసయ్యా. ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింపనాకు తరమా, విలువైన నీదు నామం పాడాలి హల్లెలూయా. ఓ యేసు నీ దివ్య ప్రేమ. యేసయ్యా నా స్తుతి పాత్రుడా, యేసయ్యా నా మొరలాలయించే నా దేవా. యేసయ్యా నా స్తుతి పాత్రుడా, యేసయ్యా నా స్తుతులర్దుకో. యేసయ్యా నా స్తుతి పాత్రుడా, యేసయ్యా నా మొరలాలించుమా. యేసయ్యా నా స్తుతి పాత్రుడా, యేసయ్యా నా మొరలాలించుమా. రండి, ఈ సాయంకాల సమయం ఆయనను స్తుతించి ఆయనను ఘనపరచడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. మరి చేరిన మీ అందరికి కూడా ప్రభు పేరట ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. రండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల దేవ, ఈ రాత్రికాల సమయంలో కాచి కాపాడినందుకు వందనాలు అయ్యా. భద్రపరచడానికి ఈ రోజంతా నువ్వు మాతో ఉన్నందుకు వందనాలు అయ్యా. గత 6 నెలలు కాపాడినావు ప్రభా. జూన్ అంతా ప్రభా, జనవరి నుంచి జూన్ వరకు కాచి కాపాడినావు. ఇదిగో నాయన 7వ నెల
తండ్రి చూస్తూ చూస్తూ ఈ సంవత్సరం 6 నెలలు గడిచిపోయింది నాయన. కరోనా అనే బాధతో అయ్యా అలమడిస్తున్న ఈ లోకంలో ప్రభా నీ శాంతిని పంపించమని ఆయన కల్వరి సిలువలను కార్చిన విలువైన రక్తం ద్వారా అయ్యా నువ్వు ప్రతి బిడ్డని అరిచేతిలో చెక్కుకున్న తండ్రి. యేసయ్య ఎంతగానో శ్రమ పడినావు, చివరి రక్తం బొట్టు కార్చినావు ప్రభా. దేవా నీవే దిక్కు, నువ్వు ఆల్ మైటీ గాడ్, నువ్వు శక్తిగల దేవుడవు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నీవే చేయగల దేవుడవు ప్రభా. దీన్ని సమాప్తి చేయగల దేవుడవు, పరిశుద్ధ అగ్ని పరలోకం నుంచి పంపి కాల్చేయగల దేవుడవు నీవు ప్రభా. అయా సైతాన్ అంధకార శక్తులు, శోధనలు, అనారోగ్యాల వల్ల తండ్రి నిరుద్యోగం వల్ల అయా కష్టపడుతున్నారు ప్రభా జనాలు. తండ్రి దిక్కు లేదనుకుంటున్నారు, కానీ ప్రభా ఆకాశంలో నీవు ఉన్నావు. అయా కొనుకర నిద్రపోని ఇశ్రాయేలు దేవుడవు, నువ్వు మహాశక్తి గల దేవుడవు, తారుమారు చేయగల దేవుడవు, మా అంగలార్పును నాట్యంగా మార్చగల దేవుడవు, మా వేదన మా దుఃఖము తండ్రి గోనెపట్టను శృంగారం సంతోష వస్త్రము ధరింపజేసిన విధంగా మార్చగల దేవుడవు నాయన. మా హోపు మీరు ప్రభా, నువ్వు దాటించగల దేవుడవు, సూర్యుని ఆపగల దేవుడవు, అయా వర్షాన్ని ఆపగల దేవుడవు, సర్వంత్రయామి నాయన, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు అయ్యా. 2000 సంవత్సరాల క్రితం మమ్మల్ని చూచావు నాయన దాన్ని నీ ప్రణాళికలో ఉంచుకున్న, భూమి పునాదులు వేయబడక ముందే మమ్మల్ని చూసిన దేవా. కష్టపడుతున్నారు, దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, ప్రియులు పోగొట్టుకొని ఉన్నారు ప్రభా. భయంకరంగా నాయన విజృంభిస్తున్న తండ్రి శత్రువు అయిన కరోనాను ప్రభా నీవే దాన్ని నిర్మూలించి బంధించి నాయన ఈ ప్రపంచం నుంచి తరలించమని వేడుకుంటున్నాను ప్రభా. మేమందరం నీ వైపు తిరుగుతున్నాం తండ్రి, నీ వైపు చేతులు ఎత్తుతున్నాం, ఆకాశం వైపు చేతులు ఎత్తుతున్నాం ప్రభా. గనుడా, మహోగనుడో, మహోన్నతుడో, పరిశుద్ధుడో, నిత్య నివాసివి అయినప్పటికీ నీ వినయం గల వారి దగ్గర అయ్యా, దీనుల మనసుల నలిగిన వారి దగ్గర అయ్యా నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావు ప్రభా. దేవా నువ్వు నిత్యం కోపించని దేవుడవు, నిత్యం వ్యాజ్యమాడనంటున్నావు ప్రభా. దేవా దయతో క్షమించండి నాయన, నువ్వు క్షమించకపోతే ఎవరు క్షమించగలరు ప్రభా. తండ్రి నీ గాయపడిన హస్తంతో ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభా. ఇంకా అవస్థలో ఉన్నవారు బెడ్స్ నిండిపోతున్నాయంట, హాస్పిటల్స్ నిండిపోతున్నాయంట ప్రభా. దేవా కరుణించు నాయన, మేమందరము ఏక మనసుతో ఈ ప్లాట్ఫామ్ పైన వచ్చి అడుగుచున్నాము ప్రభా. దయ ఉంచు నాయన, కనికరపడు ప్రభా. నువ్వు ప్రతి ప్రార్థన వినే మంచి దేవుడవు కనుక నీకే వందనాలు చెల్లిస్తూ నాతో పాటు చేరిన ఏకీభవించిన వారందరి మొరలాలకించి నాయన ఆకాశం నుండి నీ జవాబు వచ్చి ఇది యెహోవా వల్ల కలిగిన మా కన్నులకి ఇది ఆశ్చర్యం అని చెప్పేలాగా మమ్మల్ని అందరినీ ఒక గొప్ప సాక్ష్యం, గొప్ప స్తుతి యాగమ మీకు సమర్పించేలాగా మాకు తరుణం దయచేయమని మా ప్రార్థన విన్నందుకు వందనాలు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ మా కొరకు తిరిగిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you, and please keep in prayers. We need lot of prayers now. We are praying for corona patients and our different countries and nations. Thank you. Good night. God bless you all.